సామాన్య భక్తులకు ఇవాల్టి నుంచి జనవరి 8వ తేదీ వరకు పూర్తి స్థాయిలో సర్వదర్శనం కల్పిస్తామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను పూర్తి స్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలోని క్యూ లైన్లు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లను అధికారులతో కలిసి తనిఖీ చేశారు అదనపు ఈవో. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు శ్రీవారి సేవకులతో నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు వెంకయ్య చౌదరి. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు పూర్తిగా సర్వదర్శనానికి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబస్ దాకా ఉన్నారు. ఇప్పుడే చూసి రావటం జరిగింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయంను పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి. వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరు కూడా పిఎస్సీలకు వెళ్ళి అక్కడ ఉంటే పిఎస్సీలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు వస్తే బాగుంటుంది. మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము, పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, కంకెర్యాలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే క్యూ లైన్లో ఉండే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్వదర్శనం నడుస్తున్నా కానీ గంటకి ఒక పరిమితమైన నంబరమే చేయగలం. కాబట్టి అందరూ కూడా రెస్ట్ తీసుకోండి. మీకు అన్నీ కూడా అన్నప్రసాదాలు పూర్తి స్థాయిలో అన్ని కౌంటర్స్లో కూడా ఇప్పుడే చూసి రావడం జరిగింది. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు సేవలు చేస్తారు. మీరందరూ కూడా మీకు వంతు వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్కి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తే అందరికి కూడా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం, ఉత్తర ద్వారంగా వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుంది. మీరందరూ కూడా